హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు బిందూస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు పచ్చి దొండకాయలతో పచ్చడి చేశానండి. చాలా బాగుంది. వేయించిన వాటికంటే పచ్చి వాటితో చేస్తే చాలా రుచిగా ఉంటుంది. దానికోసం 1/2 కేజీ దొండకాయలు తీసుకొని దానిలో పసుపు ఉప్పు వేసి బాగా కలిపి పెట్టుకున్నాను. ఆ తర్వాత పచ్చడి కోసం పాన్లో ఆయిల్ వేసి 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ మెంతులు, ఎండుమిరపకాయలు, ఇంకా పచ్చిశనగపప్పు, పొట్టు మినపప్పు ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వచ్చే వరకు ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయలు, దాంతోపాటు వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా బాగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలండి. వాటిని రోట్లో వేసుకొని బాగా దంచుకోవాలి. నేనైతే రోటి పచ్చడే ప్రిఫర్ చేస్తానండి, మిక్సీ వాడను. ఆ తర్వాత కల్లుప్పు రుచికి సరిపడా ఉప్పు వేసుకొని రోట్లో వేసుకొని దంచుకోవాలి. ఆ తర్వాత ముందుగా కలిపి పెట్టుకున్న దొండకాయ ముక్కల్ని కూడా వేసుకొని బాగా నూరుకోవాలండి. ఆ తర్వాత చింతపండు కూడా వేసాను దానిలో. ఇలా కచ్చాపచ్చాగా నూరేసుకోవాలి. ఉప్పు, పులుపు, కారం అన్నీ దొండకాయ ముక్కలు బాగా నలిగేదాకా అన్నీ కలిసే వరకు బాగా నూరుకోవాలి. ఇలా నూరుకున్న పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. రోటి పచ్చడిని ఎప్పుడైనా ఇలా కచ్చాపచ్చాగా నూరుకుంటేనే బాగుంటుందండి. అన్నంలో కలుపుకొని తినేటప్పుడు ఆ దొండకాయ ముక్కలు ఉప్పు, పులుపు, రుచులు అన్నీ దానికి బాగా పట్టి అన్నంలో కలుపుకొని తినేటప్పుడు చాలా రుచిగా తగులుతుంది నోటికి. ఈ పచ్చడిని పోపు పెట్టుకోవడానికి పాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం వేడైన తర్వాత దాంట్లో 1 టీ స్పూను జీలకర్ర, ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, ఎండుమిరపకాయలు వేసుకున్నాను. ఇవన్నీ లైట్గా వేయించుకున్న తర్వాత ఇంగువ కూడా వేసుకోవాలండి. ఇంగువ చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుంది పచ్చడికి. నేనైతే దగ్గర 1/4 టీ స్పూన్ వరకు ఇంగువ వేసాను. ఎందుకంటే 1/2 కేజీ దొండకాయలు తీసుకున్నాను కదండి, సరిపోతుంది. ఆ తర్వాత కరివేపాకు వేసాను. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా రుచినిస్తుంది. చాలా మంచి వాసన వస్తుంది. పచ్చడికి ఫ్లేవర్ బాగుంటుంది. ఆ తర్వాత దాంట్లో కొంచెం పచ్చిశనగపప్పు వేసానండి. అవి ఎర్రగా వేగిన తర్వాత మనం నూరు పెట్టుకున్న పచ్చడి కూడా వేసేసాను. ఒక 2 నిమిషాలు అటు ఇటు తిప్పుతూ పచ్చడిని వేయించుకుంటే చాలా రుచిగా ఉండే పచ్చి దొండకాయ పచ్చడి రెడీ అండి. మీకు ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు ఉంటానండి. బాయ్.